తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడు అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మా పోరాటం కారణంగానే ఖమ్మంలోని వెలుగుమట్లలో అదే చోట భూమినిచ్చేందుకు ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, RRR నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిసి కవిత లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. RRR బాధితుల సమస్యలను గవర్నర్ కు వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించారని కవిత తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేదంటే జిల్లాల స్థాయిలో నిరసనలకు దిగుతామని కవిత తెలిపారు. భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్లీ ప్రభుత్వం దిగివచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ, మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని, మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం నుండి నవ్య, అట్లానే కృష్ణ, అదేవిధంగా RRR దగ్గర నుండి మహాలింగం గారు, అదేవిధంగా పాండు గారు, అట్లానే పరిగి నుండి పులిందర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, TRS పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా గవర్నర్ గారిని కలిసి ఒకటే మాట అడిగినాము. ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి. భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్లలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలుగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి.